వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హలో హాయ్ వెల్కమ్ టు తగ్గేదేలే. హైదరాబాద్ ఫుడ్ అంటే నేషనల్ అనుకుంటివా, ఇంటర్నేషనల్ అప్ప. సో అదే డైలాగుతో మనము ఒక కొత్త రెస్టారెంట్కి అయితే రావడం జరిగింది. అది ఎక్కడో కాదండి, మన బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 7లో ఉన్న కబాబ్చీ అనే రెస్టారెంట్. ఇక్కడ తుర్కిష్ ఫుడ్ అనేది చాలా ఫేమస్ అంట. సో ఆ తుర్కిష్ ఫుడ్ ఎలా ఉంటుంది టేస్ట్ చేద్దాము, అలానే ఇక్కడ ఎలాంటి వెరైటీస్ ఉన్నాయి మీ అందరికి చూపించేస్తాను రండి. వావ్, సూపర్ అంబియన్స్. ఒకసారి పైన చూడండి ఎంత బాగా సెటప్ చేశారు. అసలు ఇక్కడికి వస్తే వేరే కంట్రీకి వచ్చినట్టే కనిపిస్తుంది. సూపర్ అండి. అసలు లోపలికి రాగానే కొత్త అట్మాస్ఫియర్, కొత్త అంబియన్స్, అసలు మనం హైదరాబాద్లోనే ఉన్నామా అన్నట్టు కనిపిస్తుంది. చూడండి ఒక్కసారి మొత్తం అంబియన్స్ చూడండి ఒకసారి ఎంత బాగా డెకరేట్ చేశారో. చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది. ఇది ఒక సెక్షన్ లాగా కనిపిస్తుంది. లోపల ఇంకా ఏదో ఉన్నాయి అక్కడ, అవి కూడా చూద్దాం రండి. వావ్, సూపర్, సో బ్యూటిఫుల్. చాలా అంటే చాలా బాగుందండి. అసలు ఇది హైదరాబాద్లోనేనా అని అనిపిస్తుంది. చాలా బాగుంది సెటప్, అసలు నార్మల్ లేదండి, చాలా బాగా చేశారు సెటప్. అంబియన్స్ చూస్తూ ఉంటే ఎగ్జాక్ట్గా ఆ తుర్కిష్కి దగ్గరలో, తుర్కిష్ కంట్రీకి దగ్గరలో ఉన్నట్టుగా వీళ్ళు ఫర్నిచర్ డిజైన్ చేసినట్టయితే కనిపిస్తుంది. చూడండి ఎంత బాగుందో. ఇదైతే నార్మల్ గా మనం బార్ అండ్ రెస్టారెంట్లలో కనిపిస్తా ఉంది. బార్ కౌంటర్ లాగా భలే ఇక్కడ సెటప్ చేశారు. భయ్యా यहाँ पे क्या मिलेगा? यहाँ पे ओनली मोजिटोस, सिर्फ मोजिटोस. क्या क्या मोजिटोस है आपके पास? कैनबरी मोजिटो, हाँ ओके, रूबी रोल्स. సో మొజిటో లవర్స్ ఇక్కడికి వచ్చేసి, ఇది బార్ కౌంటర్ కాదండి, సో మొజిటో కౌంటర్ అనమాట. ఇక్కడికి వచ్చేసి హ్యాపీగా మీకు ఎలాంటి ఏ టైప్ ఆఫ్ మొజిటో కావాలన్నా మీకు ఉంది. సో ఇక్కడికి వచ్చేసి మనకు కావాల్సిన మొజిటో వీళ్ళు రెడీ చేసి అప్పటికప్పుడే ఇస్తారనమాట. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఐదర్ మనం టేబుల్లో కూర్చున్న తర్వాత కూడా వీళ్ళు సర్వ్ చేసేస్తారు. నాకు తెలిసి ఇదైతే క్లోజ్ అట్మాస్ఫియర్లో 2 గేట్స్తో పాటు ఇచ్చారు. ఇది ఫ్యామిలీతో పాటు వచ్చి ఒక 10 మెంబర్స్ అలా వచ్చేసి హ్యాపీగా ఈ టేబుల్స్ 2 జాయిన్ చేసేస్తారంట. సో ఫ్యామిలీ సెక్షన్ కూడా అవైలబుల్ ఉంది. హ్యాపీగా ఇక్కడికి వచ్చేసి కూర్చొని మన ఫుడ్, మన కబాబ్స్ ఏవైతే ఉన్నాయో ఆర్డర్ ఇచ్చి హ్యాపీగా ఇక్కడ తినేయచ్చు అనమాట. సో ఫ్యామిలీ సెక్షన్ కూడా సపరేట్గా అవైలబుల్ ఉంది. సో మనతో పాటు కబాబ్చే మేనేజర్ మనతో పాటు ఆదిత్య గారు మనతో పాటు ఉన్నారు. హాయ్ ఆదిత్య గారు. హాయ్. సో ఆదిత్య గారిని ఒకసారి అడుగుదాము ఇంకా ఏమేమి ఉన్నాయి ఇక్కడ ఏంటి అనేది ఆయనతో ఒకసారి మనం కూడా తెలుసుకుందాం. ఎందుకంటే మనం ఫస్ట్ టైం వచ్చాం కాబట్టి మనకు తెలియదు. నాకైతే పైన కూడా ఏదో ఉన్నట్టు కనిపిస్తుంది. ఒకసారి आदित्य जी बताइए, सिर्फ यही सेक्शन है वहाँ पे और यहाँ पे, और ऊपर भी है कुछ सेक्शन? ऊपर भी ओपन होने वाला है प्राइवेट डाइनिंग. प्राइवेट लाइक 1 मंथ. अच्छा ओके ओके. वो बार काउंटर की जैसा लग रहा है सर? क्या बार काउंटर है? मॉकटेल काउंटर. ఓన్లీ మాక్టైల్ కౌంటర్. ఓన్లీ మాక్టైల్. ఓకే, నేను అన్నాను కదా ఇందాక బార్ కౌంటర్ అని చెప్పేసి అనుకున్నాను. కాదు, అది బార్ కౌంటర్ ఓన్లీ ఫర్ మాక్టైల్స్ అన్నమాట. అండ్ ये क्या है सर? ये थोड़ा एक्सप्लेन करिए हमें. ये भी काउंटर क्लावा will come like a dessert and all. ओके, डेजर्ट will like a baklava. अच्छा अच्छा, kind of baklava it is called. ओके, वहां पे जाके देखेंगे सर. कुछ है सर अभी वैरायटी दिखाने के लिए? One is there. We have like a kesu baklava. केसु बक्लावा. Yes sir. ఓకే, సో ఇది క్లావా సెక్షన్ అంట. ఇది ఓన్లీ ఫర్ డిజర్ట్ సెక్షన్ అనమాట ఇక్కడ. సో డిజర్ట్స్ అనేటివి అన్ని ఇక్కడే వీళ్ళు ఇక్కడ నుంచి సర్వ్ చేస్తారనమాట. రెడీ అయ్యి ఇక్కడ తెచ్చి పెట్టుకొని ఇక్కడ నుంచి సర్వ్ చేస్తారు. ఐదర్ ఎవరైనా బఫెట్ లాగా తినే వాళ్ళు కూడా వచ్చేసి ఇక్కడ హ్యాపీగా ఇంకా ఏమైనా కావాలంటే తీసుకొని కూడా తినొచ్చు అని చెప్పేసి అంటున్నారు. సార్ దే కెన్ కమ్ హియర్ అండ్ హ్యావ్ ఆల్సో. Yes sir. హియర్. अच्छा, ये कौन सा डिश है बोले सर? This is a kesu baklava. केसु बकलावा. Yeah. केसु बकलावा. Yeah. In one baklava you will get like a 99 layers. Okay. In the middle you will get it like a kesu.
We have that pistachio baklava also. Today not available actually. Today it's not available. Yeah. How many desserts are available, sir? Every day? Every day around 3-4 desserts. 3-4 desserts are available here. Okay. So వెరైటీస్ అయితే చాలా ఉన్నాయండి. చూద్దాం, మనకు కూడా ఇంకా చూపిస్తా అని చెప్పేసి అన్నారు. వెరైటీస్ తెప్పిస్తున్నాను, రెడీ చేస్తున్నా అని చెప్పేసి అన్నారు. అవి కూడా వచ్చి రాగానే మీకు చూపిస్తాను ఒకసారి. మామూలుగా లేదు అసలు. రాగానే ఎన్ని వెరైటీస్ తీసుకొచ్చారు మా ఆదిత్య బై లోపల నుంచి ఆర్డర్ చేసి. చూడండి ఎన్ని వెరైటీస్ చేపించారో చూడండి. మైండ్ బ్లాక్ అయిపోయింది అసలు. అసలు ఈ వెరైటీస్ అన్ని డిఫరెంట్ గా ఏమేమి పేర్లు కూడా నాకు తెలియదు. ఒక్కసారి ఆదిత్య బైని అడిగి ఈ పేర్లు ఏంటో కనుక్కుందాం. ఆదిత్య జీ బతాయియే ये क्या है, ये क्या है, ये क्या है सब? This is basically hummus. Hummus made with chickpea. Chickpea, okay. Made chickpea से बनता है. Chickpea and tiny sauce along with olive oil. ऑलिव ऑयल. अच्छा अच्छा. इसको खाते कैसे है? इसको खाते हैं पीता ब्रेड के साथ खाना है इसको. इससे इसमें लेके खाना है सिर्फ. బ్రదర్ చూడండి, ఇది డిఫరెంట్ అసలు, మామూలుగా లేదు అసలు. తుర్కిష్ ఫుడ్ మామూలు మజా కన్నా. చూడండి ఈ చపాతీ లాంటిది ఉంది. దీంతో ఈ హమ్మూస్ అంటారంట. దీనిలో ఇలా ముంచుకొని తినాలి. ఇట్నైనా షవర్మా మధ్యలో టేస్ట్ వస్తుంది చూడండి. మయోనీస్ అంతా యాడ్ అయ్యి ఎక్సలెంట్ అసలు. హమ్మూస్ టేస్ట్ అదిరిపోయింది. And इसको क्या बोलते हैं आदित्य भाई? This is a Izmir kofte, basically made with tomato garlic sauce with kebab, like a mince meat kebab. Izmir kebab, Izmir kofte. Izmir kebab, Izmir kofte అంటారంట వీటిని. సో ఇదొక డిష్ ఉంది. అండ్ ఏ this is a one of the famous here, like a Adana kebab. Yeah, this is a flat seek kebab. Flat seek kebab అండి. మొత్తం ఫ్లాట్ గా ఉంది చూడండి, ఫ్లాట్ గా. అండ్ దీని కింద కూడా మనకు చపాతీ అనేది ఇచ్చేసారు. పీతా బ్రెడ్ అంటారంట వీటిని. సో ఇదిగోండి పీతా బ్రెడ్. అండ్ ఈ బ్రెడ్ ఇలా ఈ కబాబ్ ని నార్మల్ గా ఇలా తీసుకొని, ఇదిగోండి ఇలా తీసుకొని జస్ట్ అంతే. భయ్యా హైదరాబాద్ లో ఓల్డ్ సిటీ సైడ్ మొత్తం తిరిగి కబాబ్ ని తినే ఒక లెక్క అయితే, కబాబ్ ఇచ్చుకొచ్చి తినడం ఇంకో లెక్క. నిజంగా చెప్తున్నాను, జెన్యూన్ గా వీడియో ప్రతి చోట వెళ్ళి బాగుంది అన్నాం కాదు. మీరే వచ్చి తినండి భయ్యా. నా వీడియో కింద కామెంట్స్ మీరే పెట్టండి, ఓకేనా? అండ్ ఏ ఆదిత్య భయ్య इसको क्या बोलते हैं? This is a Sihan kebab. Sihan kebab. Yeah. ఇది చూడండి Sihan kebab. Type of cheese inside, like a patty. It will come. We'll cut into 4-3 and we'll serve it. It will be famous here for cheese. Sihan kebab along with same bread. Pita. हर कॉम्बिनेशन में ये ब्रेड कंटिन्यू है. ओके. అండ్ దిస్ ఇస్ ఎ మంది. ఇదిగోండి మంది. భయ్యా చూసుంటారు కదా మంది ఇలా కవర్ అయ్యి ఉండి, ఇదిగోండి ఇలా తీసారనమాట. వేడిగా ఇందాక పొగలు వస్తున్నాయి. వీడియోలో చూడండి, మీరు చూపిస్తాను. అది కూడా ఇక్కడ ఫేమస్ అంట వీళ్ళ దగ్గర. మంది పాట్. మంది పాటేనా? బేబర్ లేమ్ మంది పాట్. అచ్చా, బేబర్ లేమ్ మంది పాట్ అంటారంట. ఇది ఆర్డర్ చేసి ఇది కూడా ఒకసారి మంది కూడా టేస్ట్ చేయండి. ఇక్కడ చూడండి, ఇది కూడా మటనే. అండ్ ఏ దిస్ ఇస్ ఏ గలాటా చీజ్ కేక్. స్క్రోల్ ఇందాక నుంచి అసలు ఇది ఆయన సిరప్ అలా పోస్తా ఉంటే నా నోట్లో మాత్రం నీళ్ళ వర్షమే. అసలు మామూలుగా లేదండి. ఫైనలీ టేస్ట్ చేసేస్తున్నాను. స్వర్గం ఎక్కడుంది కబాబ్చి. వచ్చేయండి భయ్యా. గలాటా చీజ్ కేక్ నెక్స్ట్ లెవెల్, వేరే లెవెల్, తగ్గేదేలే. और ये आदित्य सर ये क्या है बताइए हमें? बेसिकली पिज्जा, like a Turkish pizza with mutton keema along with cheese. Mutton keema pizza. This is a pizza. Pizza type only. Yeah. Okay.
డిజైన్ పిజ్జాది రౌండ్ గా ఉంటది, కాకపోతే వీళ్ళ దగ్గర తుర్కిష్ టైప్ లో పిజ్జా అంట, టర్కిష్ పిజ్జా, మటన్ కీమా మొత్తం ఇందులో లోపల బ్లెండ్ అయి ఉంది మొత్తానికి. సో అండ్ ఏ this is a isot chicken, one of the famous here, like a isot flavor, isot pepper flavor it will come. Thigh and leg, like a boneless it will come. Thigh and leg, yeah. Isot chicken, Isot chicken, ISOT chicken. isot chicken, isot. ఇది కూడా బాగుంది, టేస్ట్ చేద్దాం, ఒక్కొక్కటి చూసి చెప్తాను మీకు. మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, అసలు ఇక్కడికి వచ్చి ఏం ఆర్డర్ చేయాలనేది అయితే మనం తెలుసుకోవాలి కాబట్టి. సో ఇవన్నీ అండి వెరైటీస్. తుర్కిష్ ఫుడ్ మామూలుగా లేదు, మనం ఉప్పు కారం ఎక్కువనే తింటాం అంతే, అది కొంతమంది తక్కువ తింటారు అంతే, కానీ ఎవ్రీథింగ్ ఫుడ్ టేస్ట్ మాత్రం ఓవరాల్గా ఒకటే చోట ఒకటే ఉంటుందని నేను నమ్ముతున్నాను. మీరు కూడా డెఫినెట్గా వచ్చి అందరు ఇక్కడ ట్రై చేయొచ్చు, ఫుడ్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. కబాబ్చి తగ్గేదేలే. और जितना भी इंग्रेडिएंट जो भी इसका मसाला आता है विल ब्रिंग फ्रॉम टर्की. టర్కీ, टर्की से आता है जो भी मसाला है. ఆదిత్య గారు ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఏదైతే మసాలాస్ అవన్నీ ఉంటాయో అన్ని టర్కీ నుంచే వస్తాయి మాకు అని చెప్పేసి అంటున్నారు. సో वो शेफ भी वहाँ के ही है या आवर एग्जीक्यूटिव सर्विस फ्रॉम टर्की. तो भाई का जो है वो पूरा ट्रेन करके, अभी तो अवेलेबल नहीं है, अवेलेबल होते तो आप लोग से मैं अच्छा, तो आपके स्टाफ को वहाँ से ट्रेन करके यहाँ पे लेके आ रहे हैं आप लोग? बेंगलोर से हमारा ट्रेन होके आता है. బెంగళూరు से ట్రైన్ होके आता है. వీళ్ళ బ్రాంచ్ బెంగళూరులో కూడా ఉందండి, అండ్ దుబాయ్లో కూడా బ్రాంచ్ ఉంది. సో అక్కడనే వీళ్ళ ట్రైనర్స్ అనమాట, ఎవరైతే ఉన్నారో టర్కీ నుంచి ఎవరైతే ట్రైనర్స్, వీళ్ళ షెఫ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ పీపుల్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మరి ఇక్కడికి పంపిస్తారంట. సో అలా ట్రైన్ అయిన వాళ్ళని వీళ్ళు షెఫ్స్గా యూజ్ చేసి ఇలాంటి డిలీషియస్ ఫుడ్ని వీళ్ళు ఇక్కడ సర్వ్ చేస్తున్నారు. సో కంపల్సరీగా మిస్ కాకుండా మన హైదరాబాద్లో ఇంటర్నేషనల్ ఫుడ్ని మనం కూడా ఎలా అయితే మేము మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తున్నామో మీరు కూడా కంపల్సరీగా వచ్చి డిష్ని ఎంజాయ్ చేయండి. आदित्य सर यही वेराइटीज है और भी वेराइटीज है अपने पास? more varieties sir. You have more varieties. Yeah. ఇవే కాదండి మనం చూపించినవి 1 2 3 4 5 6 7 8 అయితే నాకు చూపించారు వీళ్ళు నార్మల్ గా, ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. అండ్ దట్ టు వీళ్ళ దగ్గర మొజిటోస్ కూడా చాలా ఫేమస్ అంటున్నారు. ఏ కొంచెం రూబీ రోజ్ మొజిటో, అండ్ ఏ వాలా సార్? లెమన్ మొజిటో. రెగ్యులర్ గా ఇదైతే తెలిసే ఉంటది అందరికి. సో డెఫినెట్గా ఫుడ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో మన హైదరాబాద్, ఓవరాల్ హైదరాబాద్ మనం ఈ సిరీస్లో పరిచయం చేస్తున్నట్టు ఇంటర్నేషనల్ ఫుడ్ని ఎట్లయితే హైదరాబాద్ కూడా తగ్గేదేలే అనే కాన్సెప్ట్తో మేమందరం చూపిస్తున్నాము మీకు కూడా, మన తెలుగు ఆడియన్స్కి కూడా మేము తుర్కీ డిషెస్ని, అరేబియన్ని, ఆఫ్ఘనిస్తాన్ ఫుడ్ని అయితే మనం పరిచయం చేస్తున్నాము. తప్పకుండా మన హైదరాబాద్ పీపుల్ కంపల్సరీగా ఇలాంటి డిషెస్ని ట్రై చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఆదిత్య సార్, థ్యాంక్ యూ ఫర్ ఎక్స్ప్లెయినింగ్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ సో మచ్ యువర్ సపోర్ట్. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందు కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ iDream. Please like and share, subscribe to iDream Media. Thank you.